ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గడిచిన 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజలు హర్షించే విధంగా ప్రజా పరిపాలన అందించడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ సినిమా రోడ్లో గల అన్నదాన సమాజంలో 27, 28, 29, 31, 32 డివిజన్లలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొని మాట్లాడుతూ 100 రోజుల్లో హర్షించే విధంగా కూటమి ప్రభుత్వం పరిపాలన అందించామని, గత ప్రభుత్వం నవరత్నాల పేరుతో ప్రజలను పూర్తిగా దగా చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు శ్రేయస్సు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజాపాలన సాగిస్తుందని, ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచి అందించడం జరుగుతుందని, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి పేద వర్గాల కడుపు నింపడం జరుగుతుందని వివరించారు. పలు శాఖల పనితీరుపై అధికారులు డిప్యూటీ కమిషనర్ మనోహర్, హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ, 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వివి సత్యనారాయణ, ఎంఆర్ఓ జితేంద్ర, టీపీఆర్ఓ శైలజ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మలిపూడి వీరు, ఎస్కే రహీం, చింతలపూడి రవి, బంగారు సూర్యవతి సత్యనారాయణ, పొంగా బుజ్జి, చెల్లంగి వీరబాబు, గదుల సాయిబాబా, కోడూరు కుమారస్వామి, అమలకంటి బలరాం, రెడ్డనం సత్యబాబు, రిక్కాలక్ష్మి, సిరియాల లక్ష్మి, జీరి బుజ్జి, నక్కా సూరిబాబు, గుర్రాల శ్రీనివాసరావు, చలపతి, అలీషా, పులపకూర శ్రీనివాసరావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ స్మార్ట్ సిటీ నిధులు తెచ్చుకొని ఈ కాకినాడని మన ఒక సుందర నగరంగా దిద్దుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ నేను ఒకటే కోరుతాను, ఈ రోజున కొత్తగా వచ్చారు అధికారులందరూ కూడా మనం పరిచయం చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ కాకినాడ అంతా కూడా తిరుగుతాం, అందరు అధికారులు అన్ని డివిజన్కి వస్తాం. మళ్ళీ నేను అందరూ కలిసి వచ్చి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుని ఆ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుని ఈ కాకినాడని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మళ్ళీ కాకినాడని రాష్ట్రంలోనే నంబర్ 1 కాకినాడగా మళ్ళీ స్మార్ట్ సిటీని మనం తయారు చేసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. సహకరించాలంటే ఒక దాంట్లో సహకరించడం చాలు, మిగతా ఎలా ఉన్నా దేంట్లో అంటే శానిటేషన్లో ఈరోజు చెత్త ఉంది. ఈరోజు మనం ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు బయట ఇప్పుడు మనం తడి చెత్త పొడి చెత్తకి ఏదైతే మనం బాక్స్ ఇస్తామో అందులో వేస్తున్నారు, బాగానే వేస్తున్నారు. కొంతమంది అయితే రోడ్డు పక్కన వేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తుంది. కొంతమంది కాలువలు వేసేస్తున్నారు. చూసాం మన డ్రైన్లు, కొత్తపేట మార్కెట్ డ్రైన్ చూసాం, డ్రైన్ అంతా చెత్తతోనే ఉంది. అన్నీ ఎవరు వేసినాయి? మనోళ్ళు వేసినాయి. డ్రైన్ కదలలేదు ఎక్కడ కూడా. నేనేమంటానంటే డ్రైన్లో ఎక్కడ చెత్త వేయకండి. 25 మళ్ళీ ఒకసారి చెప్తానండి, 984 990 7925. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు 99494 మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారి నెంబర్ అండి. 99494 32320 99494 32320. ఆయనకు కూడా మీరు కాల్ చేయొచ్చు. ఏ సమయంలోనైనా సరే పారిశుధ్యానికి సంబంధించి సమస్యని ఇమీడియట్గా పరిష్కరించడం జరుగుతుందండి. అలాగే జనన మరణ ధృవీకరణ పత్రాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా ఇమీడియట్గా పరిష్కరించడం జరుగుతుంది. ఎవరైనా సరే తప్పు చేస్తే అది మనవారైనా సరే చట్ట ప్రకారం అది శిక్షించాల్సిందేనే మనస్తత్వం కలిగిన కొద్దిమంది చాలా అరుదుగా ఉంటారు. అటువంటి వాటిలో మన ఎమ్మెల్యే గారు ఒకరు. సో సార్ చెప్పినట్టు మీకు ఏ విధమైన సమస్య వచ్చినా సరే మీకు మా పోలీస్ స్టేషన్ ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎనీ టైం ఎప్పుడైనా సరే మీరు ఫోన్ చేయొచ్చు. ఇదివరకు కూడా మనం చూసాము. ఇప్పుడు కొన్ని సంస్కరణలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. మీకు ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇవ్వడానికి డైల్ 100 నెంబరు, అలాగే 112 ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకున్నామా, 100 112. మీరు ఇది ఫోన్ చేసిన వెంటనే ఇమ్మీడియట్గా సార్ ఇది మనం 6 నిమిషాల నుంచి 8 నిమిషాల్లో మనం సంఘటన స్థలానికి వెంటనే చేరుకోవడం జరుగుతూ ఉంది. చేరుకుని అక్కడ ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయితే ఆ ఇబ్బందికి కూడా అటెండ్ అయ్యి వాళ్ళని సరైన గైడెన్స్ ఇచ్చి వాళ్ళని అవసరమైతే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే నా నెంబర్ నోట్ చేసుకోండి అమ్మా, 9440